ఈరోజు ఇస్తమా యొక్క పనుల పర్యవేక్షణ కొరకు పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ అంజద్ బాషా గారు, గౌరవ మేయర్ శ్రీ పాకా సురేష్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అలాగే మా డిప్యూటీ మేయర్ జమాలవలి అన్న గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పనిని ఎంతో మనం అందరం కూడా పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ పనిని విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక అవకాశం ఉంటేనే, దేవుడు రాత రాసి ఉంటేనే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దాదాపు 40 సంవత్సరాల తర్వాత మన కడప నగరంలో జరుగుతుంది. దీన్ని ఎంతో పవిత్రంగా మన ముస్లిం సోదరులు అందరూ కూడా భావిస్తున్నారు. అటువంటి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేము, మా మేయర్ గారు, మా పాలక మండలి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందాకే మా మేయర్ గారు చెప్పినట్లు శానిటేషన్ ఏదైతే వాళ్ళు కోరి ఉన్నారు కార్పొరేషన్ నుంచి, దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇంకా కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తమ బాధ్యతగా, ఎందుకంటే ఇది ఒకరు చేసే పని కాదు, కొంతమంది లేకపోతే అధికారులు చేసే పని కాదు. కాబట్టి మన కడప నగరంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యం మనకు భగవంతుడు కల్పించాడు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుడిని తన బాధ్యతగా భావించి కడప నగరం యొక్క ఖ్యాతిని దేశవ్యాప్తంగా మన భారతదేశంలో, ఎందుకంటే వాళ్ళు కడప అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తారు. వచ్చే వాళ్ళందరికీ కూడా వసతి కల్పించడంలో కడప నగరం యొక్క అధికారులు కానీ, మా కార్పొరేషన్ సిబ్బంది కానీ ముందుండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.